మీకు మంచిని మాయను జయించే ఒక ఉపాయము చెప్తాను. ప్రకృతిని జయించే ఉపాయము 2 మాటల్లో చాలు. సూర్యుడు ఉదయించినప్పుడు మీరు పడమర వైపు మళ్ళినారనుకో, మీ నీడ దూరం ఉంటుంది. ఒక ఆయన ఆ నీడను జయించాలి, నీడను దాటుతానని చెప్పి పరిగెత్తినాడు. ఒక్క అడుగేస్తే ఒక్క అడుగు, దూకితే దూకుతుంది, ఎగురితే ఎగురుతుంది, పరిగెత్తుతుంది నీడను. ఆ నీడను జయించాలంటే ఈ సృష్టిలో ఎవరికి సాధ్యం కాదు. పరిగెత్తుతున్నాడు అడవిలో, దాన్ని దాటుతాను. ఒక మహర్షుల వారు అక్కడ ఉన్నాడు. ఏమైనా ఆయన ఆ పరిగెత్తుకుంటూ వస్తుంటే దివ్య దృష్టితో చూసినాడు. ఏమైనా పరిగెత్తుతున్నావు అంటే నేను ఈ మాయను అంటే నీడను దాటుతాను అన్నాడు. పరిగెత్తుకుంటూ వచ్చిన అలసిపోయి ఉన్నాడు కావున అప్పుడుండి, నాయనా ఎందుకు పరిగెత్తుతున్నా, నీ నీడను దాటుతాను స్వామి. ఎంత దాటినా, ఎంత పరిగెత్తుకుంటున్నా, కిలోమీటర్లు నేను పరిగెత్తుకుంటూ వచ్చినా నాకన్నా ముందు పోతుంది స్వామి, దాన్ని జయించే మార్గం ఉన్నదా అని పాదాలు పట్టుకొని నేను ప్రతిజ్ఞ చేసిన, దీన్ని దాటుతానని. దీన్ని దాటే శక్తి నాకు లేదు. నీరు త్రికాల జ్ఞానులు కదా స్వామి. ఈ నీడను దాటే, నీడంటే మాయ, అక్కడ ఛాయాచిత్రము. ఈ నీడను దాటే శక్తి నాకు ఇవ్వండి స్వామి, నేను ఉపాయం చెప్పండి అంటే, నాయనా దీన్ని దాటడం కాదు, ఆ నీడ నీ పాదాలెంబడి పరిగెత్తుకుంటూ వచ్చేలాగా చేస్తా, నేను చెప్పినట్టు ఆచరిస్తావా అన్నాడు. నీ పాదపద్మంలో సాక్షిగా నేను ఆచరిస్తా. ఆ సూర్యుని వైపు పోనైనా నీ ఎంబడి వస్తుందా నీడ అని చెప్పేసినాడు. చూశారా, భగవంతుని వైపు మీరు వెళ్ళండి. భగవంతునికి విముఖులై వెళ్ళినంత కాలము మాయ ముందుగా ఉంది, మాయను జయించలేకపోయినారు. మాయ ఒక్క అడిగేస్తే నీకన్నా ముందు ఉంది ఆ మాయ. కానీ మహేశ్వరుని వైపు నువ్వు పరిగెడుతూ పోతుంటే, ఆ భగవంతుని దర్శించాలని ముందు పోతుంటే నీడ మాయ నీ ఎంబడొచ్చింది. మాయ మీ పాద దాసి అయి మీ ఎమ్మడు పరిగెత్తుకుంటూ వచ్చేసి మీ భృత్యులై మీ సేవకులై మాయ మీ సేవ చేయాలి, మీ ఎంట ఉండాలి, మీరు చెప్పినట్టు వినాలంటే దైవీ వేష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాంతరంతితే. అర్జున, నా మాయను ఎవరు దాటలేరు ఈ సృష్టిలో. కానీ సంపూర్ణమైన నన్ను ఎవరు శరణాగతి పొందుతారో ఈ మాయను అవలీలగా దాటుతారని భగవంతుడు అభయమిచ్చినాడు. అందుకోసమే సూర్య భగవాను వైపు మీరు నడుస్తుంటే ఆ ఛాయాచిత్రము నీడని ఎంబడి వచ్చినట్టుగా భగవంతుని నమ్ముకున్న పరమ భక్తులకు ఈ మాయాజాలములు ఏమి చేయలేదు. నీకు దాసోహం అంటే నీ ఎంబడి వస్తుంటుంది. ఈ ప్రకృతి మీ ఎంబడి రావాలా, మిమ్మల్ని అనుసరించాలంటే పరమాత్మను నమ్ముకోండి చాలు అని భగవంతుడు చెప్పినటువంటి దివ్య సందేశం ఇది.